విస్తరణకు సంబంధించిన చర్చలు ఢిల్లీలో మళ్ళీ ప్రారంభమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బుధవారం సాయంత్రం రాహుల్ గాంధీతో ఇదే అంశంపై మాట్లాడినట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి. గురువారం మధ్యాహ్నం జైపూర్ నుంచి ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చలు జరిపే అవకాశాలు ఉన్నట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. చర్చలు ఫలప్రదమైతే వారం 10 రోజుల్లో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలున్నాయి. కాగా గత కొంతకాలంగా మంత్రివర్గ విస్తరణ పెండింగ్లో ఉందని, ఈ విషయం నిర్ణయం తీసుకోకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని రాహుల్కు బట్టి చెప్పినట్టు సమాచారం. రాష్ట్రంలో కులగణన సర్వే బాగా జరిగింది అని చెప్పిండ్రట. నేను అంటున్నా, ఒక్కటే చెప్తున్నా, గుండెల మీద చేసుకోండి రేవంత్ అన్న, గుండెల మీద చేసుకోండి. కులగణన సర్వే అనేది నిజంగా చాలా అద్భుతంగా జరిగిందని అనుకుంటున్నారా? కుటుంబ సర్వే సగం మందికి కాలేదండి, సగం మందికి ఫామ్స్ అయిపోయినాయి అని చెప్తున్నారు. సగం ఇళ్ళలకు పోయిండ్రు, సగం మంది ఇళ్ళలకు పోలేదు. ఓకే, అంతేందుకు, నేను మళ్ళీ చెప్తున్నా, మా ఇంటికి ఎవరు రాలే? మా ఇంటికి, నేను సిటీలోనే ఉంటా ఇక్కడ, మా ఇంటికి కానీ మా అపార్ట్మెంట్కి కానీ కుటుంబ సర్వే అని చెప్పి ఎవరు రాలేదు ఇప్పటి వరకు. మరి ఎట్లా సర్వే అయిందని చెప్తారు? అట్లీస్ట్ పోనీ నేను బయట ఉంటా, ఇంట్లో ఎక్కువ ఉండా అనుకుందాం, లాక్ వేసి ఉంటే ఆ స్టిక్కర్ అన్న అతక పెడుతురు కదా, ఫామ్ అన్న అక్కడ వేసిపోతురు కదా. అట్లీస్ట్ మీ ఇంటికి సర్వేకి వచ్చినామని చెప్పి ఇక్కడ అతక పెడతారు కదా, గోడకు అతక పెడుతురు కదా. మరి ఎక్కడ లేదే. మా వాచ్మ్యాన్, మా సెక్యూరిటీని అడిగితే కూడా ఎవరు రాలేదు మేడం అన్నాడు. ఎవరికి, మా అపార్ట్మెంట్లో కానీ మా లేన్లో, అసలు మా గల్లీలోనే, మా కాలనీలోనే ఎవరికి కాలేదని చెప్తున్నారు. అంటే ఎవరో దాకెందుకు, నేనే ఉన్నా, నాకు ఇప్పటివరకు కుటుంబ సర్వే చేయలేదు, రాలేదు, మా ఇంటికి ఎవరు రాలేదు. మరి ఎందుకు రాలేదు? మరి ఇన్ని రోజులైనా ఇంకా టైం పడుతుందా? ఇంకా ఉందా? అయిపోయిందా? ఇట్లా చాలామంది ఉన్నారు. సో ఏమైపోతుంది అప్పుడు ప్రజలారా? సగం మందినే చేసి సగం మందిని చేయకపోతే మిగతా సగం మందిలో బీసీలు ఉండరా? మిగతా సగం మందిలో ఎస్టీలు ఉండరా? మిగతా సగం మందిలో ఎస్సీలు ఉండరా? సో తప్పుడు నివేదిక ఇస్తారు. అరే బీసీలు ఇంతమందే ఉన్నారని వచ్చింది మా లెక్కలల్లో, కుటుంబ సర్వేలలో అంటారు. నెంబర్లను తీసేస్తాడు, పేర్లను తీసేస్తారు. ఇప్పటికే కొన్ని ఫామ్స్ ఎక్కడో పడిపోయినాయి అని చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఫామ్స్ ఎక్కడో పడిపోయినాయి, కొన్ని ఫామ్స్ పోతా ఉన్నాయి, సర్వే అయిన ఫామ్స్ లేవని చెప్తా ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితులలో నేను ఒకటే అడుగుతున్నా, మరి మా ఇంటికి కూడా ఎవరు రాలేదు, మా అపార్ట్మెంట్కి ఎవరు రాలేదు, మా కాలనీకి కూడా ఎవరు రాలేదు నేను అనుకుంటా ఎంక్వైరీ చేస్తే. మరి ఇంకా ఏ రకంగా చాలా అద్భుతంగా నిస్వార్థంగా కుటుంబ సర్వే జరిగింది అని అనుకోవచ్చు? ఇప్పుడు 80% మంది బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు ఉన్నటువంటి ఈ తెలంగాణలో మరి ఏ ప్రాతిపదికన మీరు తీసుకుంటున్నారు? ఏం క్లియర్గా చేస్తున్నారు అని చెప్పి అడుగుతున్నా. ఇప్పుడు రేపటి రోజున ఎవరికన్నా టికెట్స్ ఇవ్వాలన్నా ఏ రిజర్వేషన్ బేసిస్ మీద ఇస్తారు? సో డెఫినెట్గానే అక్కడ కూడా పైకి అందరు రెడ్డిల రాజ్యం అని అనుకుంటున్నారు. అంతకుముందు వెలమ రాజ్యం నడిచింది, ఇప్పుడు రెడ్డిల రాజ్యం నడిచింది అనుకుంటున్నారు. మరి ఇంకా ఏం స్టాండ్ మిగిలిందని, ఏం కుటుంబ సర్వే చేసినారు చెప్పండి, మాట్లాడండి కాంగ్రెస్ నాయకులారా, సమాధానం చెప్పండి దయచేసి. బట్టి గారు చెప్పాలి, మా పొన్నం ప్రభాకర్ అన్న చెప్పాలి. మొన్న కూడా పాపం పిలిపించిండు, డిజిటల్ మీడియా వాళ్ళందరినీ మాట్లాడిండు. సో అప్పుడు కూడా చెప్పిన కులగణన అనేది సరిగ్గా అయితలేదని స్ట్రైట్గా చెప్పిన. ఫామ్స్ లేవు అక్కడ, ఫామ్స్ అయిపోయినాయి అంటున్నారు. చాలామంది ఇళ్ళకు సర్వేకు పోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ పోకపోతే ఏమవుతుంది? 100 మంది ఉన్నారు అనుకో బీసీలు, ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది యాదవులు ఉన్నారు, 100 మంది మూదిరాజులు ఉన్నారు, లేకపోతే ఇంకో 100 మంది గౌడ్లు ఉన్నారు. వీళ్ళు ఏం రాస్తారు? మిగతా వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, సర్వే అయిపోయింది, ఇగో 50 మందే ఉన్నది మా లెక్కలో, మిగతా 50 మంది ఎవరో మాకు తెలియదు అని చెప్పేస్తారు. అప్పుడు అది జెన్యూన్ సర్వే అంటారు ఎవరన్నా? కులగణన అనేది నిజంగా నిస్వార్థంగా, ఎటువంటిది ఏం లేకుండా నిస్వార్థంగా జరిగిందని అంటున్నారా? మొన్న కాల్ వచ్చింది నాకు, రాహుల్ గాంధీ టీం నుంచి కూడా ఒక పర్సన్ కాల్ చేసి చెప్పిన ఇట్లా అవుతుంది కులగణన, మరి ఇట్లా అవుతుంది, మరి ఏం జరిగిందో అర్థం కావట్లేదు, కావాలని చేస్తున్నా లేకపోతే ఎట్లా చేస్తున్నా అనేది నాకు తెలియదు అని చెప్పేసినాం. సో మీరు చేస్తారన్నా కులగణన చేయమని పబ్లిక్ ఎవరు అడగలేదు, ప్రజలు ఎవరు అడగలేదు.
అడిగింది వారు రాజకీయ నాయకుల కొంతమంది లీడర్లు. సో కులగణన చేసిండ్రు, చాలా సంతోషం. కానీ చేసేదేదో నీతిగా నిజాయితీగా నిస్వార్థంగా చేయండి. ఎందుకు అబద్ధపు ప్రచారాలు, ఎందుకు చేయకపోయినా చేసినామని చెప్పడాలు? మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలన్నా ప్రశ్నించాలి కదా, మిగతా ఎస్టీ ఎస్సీలు ప్రశ్నించాలి కదా, మాట్లాడాలి కదా, బీజేపీ వాళ్ళు అడగాలి కదా. బీజేపీ వాళ్ళు అయితే ప్రతి దానికి సైలెంటే. మరి బీఆర్ఎస్ నాయకులు, మరి బీసీలు ఉన్నారు బీఆర్ఎస్లో, మరి వాళ్ళు మాట్లాడాలి కదా. కులగణన గురించి ఎవరు మాట్లాడట్లేదు అంటే ఇక్కడ అందరు సిండికేట్ పాలన నడుస్తుందా? ఇంటర్నల్గా ఈ విషయంలో ఎప్పటికైనా మాకు డేంజరే, ఎవరు మాట్లాడకుండా భయ అని చెప్పి పార్టీ అధినేతలు అందరు చెప్పేసిండ్రా గ్రౌండ్లో? బీజేపీలో కానీ కాంగ్రెస్లో కానీ ఇక్కడ మన బీఆర్ఎస్లో కానీ కులగణన అనేది సరిగ్గా అయితలేదని చెప్పి ప్రతిపక్ష నాయకులైనా చెప్పాలి కదా సార్. ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీసీలు మాట్లాడరు, కాంగ్రెస్లో ఉన్నటువంటి బీసీలు మాట్లాడరు. మరి అటువంటిప్పుడు ఎవరు చెప్పాలి, ఎవరు ప్రశ్నించాలా? కులగణన సరిగ్గా అయితలేదని చెప్పి, ఫామ్స్ లేవు అయిపోయినాయి అని చెప్పి, కొంతమంది ఇంటికే పరిమితమైనరు, కొంతమంది ఇంటికి పోలేదు కులగణన అని చెప్పి మాట్లాడాలి కదా. ఎక్కడ మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడ మాట్లాడుతున్నారు? బీఆర్ఎస్ సైలెంట్ ఈ విషయంలో, కాంగ్రెస్లో ఉన్నటువంటి బీసీ నాయకులు సైలెంట్, బీజేపీ వాళ్ళు మాట్లాడరు, ప్రశ్నిస్తలేరు. వాళ్ళది ఇంటర్నల్గా అధ్యక్ష పదవి గురించి వాళ్ళకు నడుస్తుంది. బీసీలకు ఇద్దామా, ఓసీలకు ఇద్దామా, ఎవరికి ఇస్తామా? ఒకవైపు ఈటల రాజేందర్ గారు, మరోవైపు రఘునందన్ రావు గారు, మరోవైపు డీకే అరుణ గారు, మరోవైపు కంపల్లి వెంకటరామరెడ్డి గారు, మరోవైపు ఈయన ఎవరు మన ధర్మపురి అరవింద్ గారు. సో వీళ్ళందరూ ప్రయత్నిస్తున్నారు. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 8 మంది ఎంపీల 4 ప్రయత్నిస్తూ ఉన్నారు. 8 మంది ఎంపీలలో 4 ప్రయత్నిస్తున్నారు, ఎమ్మెల్యేలలో 2-3 ప్రయత్నిస్తున్నారు. కాకపోతే ఆర్ఎస్ఎస్ సపోర్ట్ ఉన్న వాళ్ళకి ఇద్దామని చెప్పి అనుకుంటున్నారు. వాళ్ళకి ఈ ప్రజా సమస్యలు ఎందుకు గుర్తొస్తాయి మా బీజేపీ వాళ్ళకు? క్యాడర్ కూడా మొత్తం సైలెంట్ అయిపోయింది, కార్యకర్త బలం కూడా మాట్లాడతలేదు, ప్రశ్నించట్లేదు, ప్రతిపక్ష పాత్ర బీజేపీ పోషించట్లేదు. ఇప్పుడు మనం మాట్లాడిండు, రాకేష్ రెడ్డి గారు మాట్లాడినారు అసెంబ్లీలో. ఏం మాట్లాడినారు? 6 గ్యారెంటీల గురించి మాట్లాడింటే ప్రోటోకాల్ గురించి మాట్లాడతాడు. ప్రోటోకాల్ లేదు, మరి ఆర్మూర్లో ప్రోటోకాలే లేదు. ఆర్మూర్లో గెలిచింది రాకేష్ రెడ్డి గారు, పార్టీ ఇన్ఛార్జ్ ఎవరు అక్కడ? వినయ్ రెడ్డి గారు. సో వినయ్ రెడ్డి గారు హవానే నడుస్తుంది, అందరు అతనింటికే పోతుర్రు, ఈయనింటికి ఎవరు వస్తలేరు, ప్రోటోకాల్ లేదు. ఇప్పుడు అక్కడ ఏమైపోయింది? ఆర్మూర్లో ఏమైపోయింది? వినయ్ రెడ్డి గారిని నిధులు తెమ్మంటే నిధులు తెస్తలేడు. రేవంత్ రెడ్డితో మాట్లాడి వినయ్ రెడ్డిని ఏమడుగుతున్నాం? ఆర్మూరు ఏమైపోయింది? అరే కొద్ది గొప్ప ఈయననే బాగుండే కదా జీవన్ రెడ్డి, ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ వచ్చింది, అసలు అభివృద్ధి ఓవర్ చేస్తలేడు రా ఆయన ఆర్మూర్ అని చెప్పి అంటారు. మొన్న ఒకరు ఎవరో, ఎందుకంటే ఆర్మూర్లో పబ్లిక్ ఏమనుకుంటారు, జీవన్ రెడ్డిని ఓడగొట్టింది శ్రావ్యనే. శ్రావ్య ఆ రోజు ఆగకపోయి ఉంటే, ఈయన కేసు పెట్టకపోయి ఉంటే, కార్ సీజ్ చేయకపోయి ఉంటే అక్కడ ప్రచారం అయ్యేది కాదు అని కొంతమంది పబ్లిక్లు, కొంతమంది ప్రజలు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది సోషల్ యాక్టివిస్టులు నాకు ఫోన్ చేసినారు. శ్రావ్య అప్పుడేదో జీవన్ రెడ్డిని అని చెప్పి ఇట్లా చేసినాము, కానీ ఇక్కడ ఆర్మూర్లో మా జీవితాలు ఎట్లయిపోయినాయి అంటే, మా పరిస్థితి ఎట్లయిపోయిందంటే, వినయ్ రెడ్డి ఏమో ఓడిపోయాడు, రాకేష్ రెడ్డి ఏమో గెలిచిండు, జీవన్ రెడ్డి కూడా ఓడిపోయి సైలెంట్ అయిపోయాడు. ఇక్కడ వినయ్ రెడ్డి ఇన్ఛార్జ్గా రేవంత్ రెడ్డితో మాట్లాడి ఆర్మూర్ నియోజకవర్గానికి ఫండ్స్ తేవాలి కదా, ఫండ్స్ వినయ్ రెడ్డి తెస్తలేడు, వినయ్ రెడ్డి మాట్లాడతలేడు. పైడి రాకేష్ రెడ్డి గారు ఏమన్నారు? ఆల్రెడీ నాకు ట్రస్టులు ఉన్నాయి, కోట్ల ఆస్తులు ఉన్నాయి, నేను నా సొంత పైసలన్నా ఖర్చు పెట్టుకొని మీకు చేస్తా, అది కట్టిస్తా, ఇది కట్టిస్తా అని రాకేష్ రెడ్డి గారు హామీలు ఇచ్చినారు. కానీ ఇప్పటి వరకు మేము ఇంటికి పోతే మమ్మల్ని కలుస్తలేరు. మేము ఇంటికి పోతే కొంతమంది మేము మా బాధ చెప్పుకుంటే రాకేష్ రెడ్డి కూడా కలుస్తలేడు మమ్మల్ని. ఏమనంటే ప్రోటోకాల్ అంటాడు. కానీ ఆయన ఎలక్షన్స్ అప్పుడు ఏం చెప్పిండ్రు? మా రాకేష్ రెడ్డి గారు ఏం చెప్పారు ఎలక్షన్స్ అప్పుడు? నా సొంత డబ్బులైనా తీసుకొచ్చి, నా ట్రస్ట్ డబ్బులైనా తీసుకొచ్చి నేను ఖర్చు పెడతా పేద ప్రజల కోసం, అది చేస్తా, ఇది చేస్తా అన్నాడు. ఇప్పుడు ఏమైపోయింది? జీవన్ రెడ్డి ఓడిపోయి సైలెంట్ అయిపోయి, వినయ్ రెడ్డి ఏమో రేవంత్ రెడ్డి గారు చుట్టూ తిరుగుతున్నాడు, ఆ బిల్స్ తేవాలని చెప్పి వినయ్ రెడ్డి
అక్కడ ఏం ప్రోటోకాల్ నడుస్తుందంటే ఎస్ఐల ట్రాన్స్ఫర్లు, సిఐల ట్రాన్స్ఫర్లు, లేకపోతే ఆర్మూర్కి కావాల్సినటువంటి హవా ఉంటుంది కదా, ఈ పోలీసు వాళ్ళని గ్రిప్లో పెట్టుకోవడాలు, ప్రోటోకాల్ నిధులు అయితే నడుస్తున్నాయి వినయ్ రెడ్డిది. అట్లాగే రాకేష్ రెడ్డి ఏమో ఆయన పాపం ఎమ్మెల్యే గెలిచిండు కానీ ఏం చేయట్లేదు. కానీ ఎమ్మెల్యే గెలిచినా బీజేపీ నుండి గెలుస్తూ అధికారం ఉండదని తెలుసు, కానీ సొంత పైసలు అయితే రాకేష్ రెడ్డి పెడతా అన్నాడు కదా, సొంత పైసలు పెట్టకపోగా మమ్మల్ని ఎవరిని కలుస్తలేడు ఎక్కువ అని చెప్పి అక్కడ చర్చ. అంటే నాకు ఫోన్ వచ్చింది, నేను ఆ ఫోన్ గురించి నేను మాట్లాడుతున్నా. సో ఇట్లా మా బతుకులు ఇట్లున్నాయి శ్రావ్య. మరొక రకంగా ఇదంతా చూస్తే మాకేమనిపిస్తుంది అంటారా, జీవన్ రెడ్డి ఉంటే కేసీఆర్ కాలు మొక్కన్నా ఏదో ఒకటి చేసో ఏదో ఒకటి చేస్తుండే కదా. ఇక్కడ వీళ్ళు ఇప్పుడు వినయ్ రెడ్డి చేస్తలేడు, వినయ్ రెడ్డి చేస్తాడని చెప్పి రాకేష్ రెడ్డి చేస్తలేడట, రాకేష్ రెడ్డి చేస్తాడని చెప్పి వినయ్ రెడ్డి చేస్తలేడట. మధ్యలో మాకు వచ్చింది ఘోష, చచ్చిపోతున్నాం మేమని చెప్పి అక్కడ కొంతమంది నాకు పాపం ఫోన్ చేసి చెప్తున్నారు. నలుగురు చేసిరు ఫోన్లు. ఒక ఆటో డ్రైవర్ చేసిండు, ఒక రెస్టారెంట్కి సంబంధించినటువంటి ఒక ఓనర్ చేసిండు, అక్కడ పదే పదే మాట్లాడేటువంటి ఒక సోషల్ యాక్టివిస్ట్ చేసిండు. అంటే ఎటువంటి పార్టీలకి సంబంధం లేని వాళ్ళు నాకు చేసింది. సో మా పరిస్థితి ఏంది, చాలా నియోజకవర్గాలకు ఇదే పరిస్థితి. ఇప్పుడు ప్రోటోకాల్ ఇష్యూ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, ప్రోటోకాల్ ఇష్యూ గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రజల గురించి కూడా ఆలోచిస్తలేరు. రాకేష్ రెడ్డి గారు చేస్తారని వినయ్ రెడ్డి, లేదు వినయ్ రెడ్డి చేస్తాడని చెప్పి రాకేష్ రెడ్డి, ఇటు ప్రజా సమస్యలు ఏమున్నాయో గవ్వెవరు మాట్లాడతలేరు. సో వాళ్ళ బాధ వర్ణనాతీతం. నాకేం చేయాలో నాకు అర్థమవుతలేదు. ఇది ఏమని చెప్తా ఇట్లా కాల్ వచ్చినప్పుడు, సరే నేను మార్నింగ్ న్యూస్లో మాట్లాడతా దీని గురించి అని చెప్పి నేను చెప్పిన. ఇంతకన్నా ఏం చేయగలుగుతా, లేకపోతే మళ్ళీ పోయి గ్రౌండ్లోకి మళ్ళీ కొట్లాడాలి. సో ఇట్లా చాలా నియోజకవర్గాల్లో కేవలం ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నారు. ప్రోటోకాల్ ఇష్యూ మాత్రమే కాదు, ఈ ప్రోటోకాల్ మధ్యలో ఎవరు నలిగిపోతున్నారా నాయన అంటే సామాన్య ప్రజలు నలిగిపోతున్నారు. అరే నేను కదా ఎమ్మెల్యే, కానీ మొన్న స్టేజ్ మీద కూర్చుంది నువ్వే కదా, స్టేజ్ మీద నువ్వే కూర్చున్నావు కాబట్టి నువ్వే చేయ ప్రజలకు, నేనెందుకు చేయాలి అని ఈయన వెళ్ళిపోతాడు. లేదు ఎమ్మెల్యే నువ్వే కదా నువ్వు చేయాలని చెప్పి ఈయన వెళ్ళిపోతాడు. మధ్యలో ప్రజలు పిచ్చోళ్ళ ఓట్లేసి గెలిపించింది. ఎందుకు గెలిపించారండి మీ ఎస్వంటి వాళ్ళను ఓట్లేసి? ఎందుకు గెలిపించినారు మీ ఎస్వంటి వాళ్ళను ఓట్లేసి? దేనికోసం గెలిపించుకున్నారు? ఒకరికొకరు మాటలు చెప్పుకొని తప్పించుకోవడానికా గెలిపించుకుంది? ఇక్కడ మహేశ్వరంలో కూడా గదే ప్రోటోకాల్ ఇష్యూ, అక్కడ అదే ప్రోటోకాల్ ఇష్యూ. చాలా పటంచేర్ల ప్రోటోకాల్, పటంచేర్ అయితే ఘోరం. ఏమైపోయి అందరూ వచ్చి ఒకటే పార్టీలు ఉన్నారు. ఆ గూడెం మైపాల్ రెడ్డి గారు ఒకటే పార్టీ, నీలమ్మది అదే పార్టీ, నీలమ్మధు గారు అదే పార్టీ, కాటా శ్రీనివాస్ గౌడ్ గారు అదే పార్టీ. ఇప్పుడు మధ్యలో ఓడో ఇన్ని రోజులు నిద్రపోయిన ఒక అవినాష్ గౌడ్ అంటే ఇప్పుడు నిద్ర లేచి వేస్తాడు ఇట్లా బర్త్డే సెలబ్రేషన్స్ పేపర్ మొత్తం ఎన్ఎస్యుఐ లీడర్ అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు వేస్తాడు. ఎవరి కోసం? ఆయన దామోదర మనిషి, లైజనింగ్లు వేసుకోవాలి, దామోదర రాజనరసింహ గారితో సెటిల్మెంట్లు వేయాలి. ఎవరు? ఈ అవినాష్ గౌడ్ వెనుక ఉండి కథ నడిపిస్తుండు. పటాన్చేరు కథా చిత్రం. ఎవరెవరైతే భూములు రిజిస్ట్రేషన్లు చేసి ఎక్కడెక్కడైతే కబ్జాలు జరిగినాయో ఆ కబ్జాలన్నీ అవినాష్ గౌడ్ డైరెక్ట్గా దామోదర్ దగ్గరికి పోయి కూర్చోబెట్టుకొని మరి చేపించుకుంటుండట. ఆయనకి ఇంత ఇస్తుండు, ఈయన ఇంత తీసుకుంటుండు. సో ఇట్లా అంటే ఇంతమంది లీడర్లు మొత్తం పటంచేర్లు ఉన్నారు. అక్కడ ప్రజల కోసం ఎవరు ఆలోచించారు? ఇక్కడ ఇంకా ఘోరమైనటువంటి పటంచేర్లనైతే ఎక్కడ లేని సమస్యలని పటంచేర్లనే. ఎందుకంటే మినీ ఇండియా కదా, ఎక్కడ లేని సమస్యలని పటంచేర్లనే. ఇక నందీశ్వర్ గౌడ్ అన్న ఏమైనా మాట్లాడతాడా? నందీశ్వర్ గౌడ్ గారు అంటే ఆయన ఏం మాట్లాడు బీజేపీ నుండి, అక్కడ ఆయన ఏం మాట్లాడు, ఏం జరుగుతుంది చోద్యం చూస్తారు. అయిపోయి ఎలక్షన్స్ లేవు కదా. ఇప్పుడు ఎలక్షన్స్ ఉంటేనేమో ప్రజలలో ఉంటాం మేము, ఎలక్షన్స్ లేకపోతే మంచిగా వండుకుంటాం శ్రావ్య నువ్వు ఊరుకో అన్నట్టు అయిపోయింది పరిస్థితి పటంచేర్ల. సో ఇట్లా పటంచేరుది ఒక తలకాయ నొప్పి, అందరు లీడర్లు ఒక్క దగ్గర ఉన్నారు. మరి ఇంకా ప్రతిపక్షం ఏడుంది? ఎవరు కొట్లాడాలి? ఇక పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ వాళ్ళు కూడా పాంప్లెట్లలో మైపాల్ రెడ్డి ఫోటో వేస్తారు. మళ్ళీ హరీష్ రావు గారు చెప్పాలి మైపాల్ రెడ్డి బీఆర్ఎస్లో ఉన్నాడా, కాంగ్రెస్లో ఉన్నాడా, ఏ పార్టీలు ఉన్నాడు, అసలు ఏ పార్టీకి చెందినోడు? కబడ్డీ పోటీలు జరిగితే బీఆర్ఎస్ వాళ్ళ తరపున కబడ్డీ పోటీలు చేస్తే అక్కడ ఫోటోలో చీఫ్ గెస్ట్ గూడెం మైపాల్ రెడ్డి అని చెప్పి పింక్ కండువా ఉంటుంది. ఆరెంజ్ కండువా కాంగ్రెస్ కండువా కూడా కాదు, పింక్ కండువా ఉంటుంది.
సరే పోనీ ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేని పిలవాలని పిలిచిరు అనుకుందాం. వీళ్ళు ఏ కండువా వేయాలి? బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ కండువా వేయాలి. కానీ పింక్ కండువా వేసి మరి గెస్ట్గా పిలిచిరు మైపాల్ రెడ్డి అన్నాను. అంటే ఆయన బీఆర్ఎస్ అర్థం కాదు, బీజేపీ అర్థం కాదు. చూస్తూ చూస్తూ హరీష్ రావే అరే ఎందుకు వచ్చిన గొడవరా, నీ ఆస్తులు కాపాడుకోవాలంటే కాంగ్రెస్లో అధికారం వైపు ఉండాలి, నువ్వు అధికారంలోకి కావాలంటే మెల్లగా మళ్ళీ నేను బీఆర్ఎస్ మళ్ళీ ఎలక్షన్ రాగానే మళ్ళీ నీకు టికెట్ ఇచ్చిన నించోబెడతా, బైఫర్కేషన్ అవుతుంది, రెండు నియోజకవర్గాలు చీలిపోతుంది పటంచేర్ల, ఒక టికెట్ నీకు ఇస్తా, ఫస్ట్ పోయి నువ్వు ఆస్తులు కాపాడుకో అని చెప్పి హరీష్ రావే పంపించిండట మైపాల్ రెడ్డిని. అందరికి అదే డౌట్, హరీష్ రావునే పంపించారు. ఆడ బలమైన ప్రతిపక్షం బీఆర్ఎస్ లేదు పటాన్చేర్ల. మొత్తం టోటల్ కన్ఫ్యూజ్, అసలు ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఒక్కొక్కటి డీటెయిల్డ్గా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడితే ఫ్యూజులు ఎగిరిపోతాయి అక్కడ. సో ఇక పటాన్చేరు పరిస్థితి అట్లా, ఆర్మూరు పరిస్థితి ఇట్లా. ఇక ఇట్లా నేను చెప్పలే, చాలా 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 ఘోరంగా ఉన్నాయి వేరే వేరే నియోజకవర్గాలు. కాంగ్రెస్ నుంచి ఎక్కడెక్కడైతే ఎమ్మెల్యేలు ఓడిపోయినారో పాపం వాళ్ళు అప్పలపాలైపోయి ఉన్నారు. ఇటు వీళ్ళు పార్టీలా పట్టించుకుంటలేరు, ఎమ్మెల్యేలను పట్టించుకుంటలేరు. ఇక వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఇప్పుడు క్యాబినెట్ అని చెప్పి మంత్రులు అని చెప్పి వీళ్ళు ఉన్నోళ్ళు కొట్లాడుతున్నారు తప్ప వాళ్ళ పరిస్థితి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ బట్టి విక్రమార్క గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, దుద్దిల్లా శ్రీధర్ బాబు గారు కానీ, కొండా సురేఖ గారు కానీ, దామోదర్ రాజనరసింహ గారు కానీ, తర్వాత సీతక్క కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఎవ్వరు వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటి పిలిచి మాట్లాడమో, ఒక భేటీ ఎమ్మెల్యేలతోటి భేటీ అవ్వడమో, 64 మంది ఎమ్మెల్యేలతోటి కూర్చొని సాధక బాధకాలు ఏంది, వాళ్ళ కష్టాలు ఏంది, నియోజకవర్గంలో పొద్దున్న లేసే పోతేనేమో తిడతా ఉన్నారు. ముఖం పట్టుకోండి రుణమాఫీ ఏమైందయా అని అడుగుతా ఉన్నారు, రైతు భరోసా ఏమైందయ్యా అని అడుగుతా ఉన్నారు, తులం బంగారం ఏమైందయ్యా అని చెప్పి ఊర్ల పొంట ఎట్లుంటుంది, ముఖం పట్టుకొని తిట్టేస్తారు మా ఆడబిడ్డలు తెలంగాణలో అడుగుతున్నారు. ఇక్కడ వాళ్ళకి పైసలు లేకపాయే, రాజకీయ భవిష్యత్తు కూడా లేకపాయే. పోనీ వీళ్ళు ముఖ్యమంత్రి గారు ఏమైనా పిలిచి మాట్లాడతారా అంటే ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క మీటింగ్ ఇంటర్నల్గా విత్ ఇన్ ద పార్టీ 64 మంది ఎమ్మెల్యేలను పిలిచి రేవంత్ రెడ్డి ఎన్నడైనా మాట్లాడింటారు రేవంత్ రెడ్డి గారు? మీరు పోనీ సీనియర్ మంత్రులు అని చెప్పుకొని తిరుగుతారు, ఇంత బిల్డప్లు ఇస్తారు కదా, మరి మీరందరూ ఎవరన్నా మాట్లాడినరా? పాపం ఎవరు మాట్లాడలే. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా పిలుస్తారేమో అని చెప్పి అటువైపు చూస్తున్నారు, కళ్ళల్లో ఒత్తులు వేసుకొని. అరే కేసీఆర్ పిలిస్తే ఒక 100 కోట్లు ఇస్తే బాగుండు, మా అప్పులు తీర్చుకొని అటు సైడ్ వెళ్ళిపోతాం కదా, ఈ తలకాయ నొప్పి ఎందుకు, మా వల్ల అయితే లేదా అనుకుంటున్నారట రేవంత్ రెడ్డి గారు. నేను చెప్తే మీకు కోపం వస్తుంది, కానీ ఎందుకు చెప్తున్నాం ఎట్లా చెప్తున్నామని సవరణలు మాత్రం చేయరు, మీరు సవరణలు మాత్రం చేయరు, అరెస్టులు మాత్రం చేయాలని ప్రణాళికలు వేస్తారు. టచ్లకు పోతురు వాళ్ళు కేసీఆర్ తోటి. 35 మంది 40 మంది ఎమ్మెల్యేలు తుతుతుతులు అని చెప్పట్లే, నేను ఉత్తుగా చెప్పట్లే. ఎందుకు, వాళ్ళ ఆర్థిక మాంద్యం ఉన్నది ఎమ్మెల్యేలకు, వాళ్ళకి డబ్బులు లేవు. నియోజకవర్గాలకి మీరు ఇవ్వాల్సినటువంటి 5 కోట్లు కూడా ఇస్తలేరు. ఒక పక్కనేమో గ్రౌండ్కి పోతేనేమో ఏమైందని మొహం పట్టుకొని అడుగుతున్నారు, ప్రజలు అడుగుతున్నారు. నెక్స్ట్ టైం వాళ్ళు ఎట్లా గెలిపిస్తారా? నెక్స్ట్ టైం టికెట్ ఇచ్చి నుంచి ఉంటే ఏమైందని అడగరా? ఇటు చూస్తే వాళ్ళు అప్పులపాలైనరు. కాంట్రాక్టర్ బిల్స్ కూడా అయితే ఎవరెవరైతే ఎమ్మెల్యేలకు ఫండింగ్ ఇచ్చిర్రో, పోరా బై నేను గెలిపిస్తా, నీకు ఎంత కావాలో చెప్పి నేను ఇస్తా, నా బిల్స్ ఉన్నాయి అవి చేయించి చాలని చెప్పి ఎవరైతే కాంట్రాక్టర్లు ఎమ్మెల్యేలతోటి మాట్లాడుకున్నారో వాళ్ళు పైసలు రిటర్న్ ఇవ్వమని అడుగుతున్నారట, బిల్స్ చేస్తలేరు అని చెప్పి. మా బట్టి గారు ఎక్కడికి వెళ్ళి చేస్తారు? పైసలు లేవు, ఉన్న పైసలన్నీ ఎక్కువ బిల్స్ అన్ని ఎవరికి అవుతున్నాయంటే బీఆర్ఎస్ వాళ్ళకే అవుతున్నాయట. కాంగ్రెస్ కార్యకర్తలు మాకు ఇచ్చే కంప్లైంట్ ఏం తెలుసా, ఊరుకో శ్రావ్య గారు, అదేందో మాకు అసలు ఏం పనులు అయితే లేవు, పనులన్నీ బీఆర్ఎస్ వాళ్ళకి అవుతున్నాయి అంటే మరి బ్యూరోక్రాట్స్ అందరు మార్చలే కదా, వాళ్ళే ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీలు వాళ్ళే, ఐఏఎస్లు వాళ్ళే, మరి ఏం మారిందిరని ఆయన మార్పుకోవాలని ఏం మారలే, వీళ్ళే మారిపోయినారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే నేను ఏదైనా కుండ బద్దలు కొట్టి మాట్లాడతా, ఎట్లనో అరెస్ట్ చేస్తారని తెలిసిపోయింది, ఇక నేనెందుకు కూరుకుంటా, ఇంకొక అడుగు ముందే వేసి ఫైట్ చేస్తాం. ఇవి నడుస్తున్నాయి, ముందు ఇంటర్నల్గా ఏం నడుస్తుంది, మీ పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఎమ్మెల్యేలు అందరూ ఏడుస్తున్నట వాళ్ళ సన్నిహితుల దగ్గర చెప్పుకొని, ఓదార్స్తుండట ఇంట్లో భార్యలు కూడా, అరే ఊరుకోండి సార్ మేము ఉన్నాం కదా వెనకాలని. భార్యలకు చెప్పుకొని బాధపడుతురంట, స్నేహితుల దగ్గర చెప్పుకొని బాధపడుతురట. కొంతమంది అయితే మరి కొంతమంది మంత్రులకు అన్న మా పరిస్థితి ఏందన్నా, ₹1 ఫండ్ లేదు మాకు నియోజకవర్గానికి, అని ఉంచుతుర్రన్న ఊర్లల్లో. అండ్ అట్లాగే నేను ఖర్చు పెట్టుకున్నా బీఆర్ఎస్లతోటి కాంపిటీషన్లో 100 కోట్లు 50 కోట్లు అని చెప్పి ఖర్చు పెట్టిన గెలవాలని, అప్పు చేసి మరి తెచ్చిపెట్టిన, ఇక్కడ మా పరిస్థితి ఏం లేదు.
ఉన్న పైసలన్నీ మీ దగ్గరనే ఉన్నాయన్న, మాకు అసలు ఏం లేవు అని చెప్పి ఈ 64 మంది ఎమ్మెల్యేలు 40 మంది ఎమ్మెల్యేలు ఆగమ్య గోచరంగా ఉంది వాళ్ళ పరిస్థితి. వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్లో పడ్డారు. బీజేపీ వాళ్ళు పిలుస్తారా, బీఆర్ఎస్ వాళ్ళు పిలుస్తారా? మహారాష్ట్ర ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, పోనీ ఏఐసిసికి పోదామంటే మా నీలం మధు లాంటి వాళ్ళకి వాళ్ళు రెడ్ కార్పెట్ వేస్తారు. 50 కోట్లు 100 కోట్లు నీలం మధు ముదిరాజు గారు ఇస్తారు కాబట్టి రెడ్ కార్పెట్ వేసి పిలుస్తారు. మిగతా ఎమ్మెల్యేలకు ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ లేవు కదా, వాళ్ళు ఎట్లా పోవాలి? ఏఐసిసికి పోలేరు. వాళ్ళని ఒకవేళ పొరపాటున పోయిండ్రో ఇంటెలిజెన్స్ కాస్త రేవంత్ రెడ్డికి చెప్తుంది, అన్న రేవంత్ అన్న వీళ్ళు దేనికో పోయిండ్రు ఏఐసిసికి అని చెప్పి. ఇక అయిపోయాయి. ఉన్నవి లేనివన్నీ రేవంత్ రెడ్డికి ఎక్కిచ్చి చెప్తారు, అయిపోయింది. వాళ్ళు అక్కడ తొక్కి పెడతారు. ఇవన్నీ నేను చెప్పే అబద్ధాలు కాదు. నేను ఏదన్నా మా ప్రజలకు బాగా క్లారిటీ ఉంది. శ్రావ్య దేనికి భయపడదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది రా బయట ఎట్లా మాట్లాడతా ఇక్కడ కూడా అట్లనే మాట్లాడతా. ఓకే, కాకపోతే నేను సిగ్గుందా బుద్ధుందా అంటేనే దాన్ని బూతులు తిడుతున్నా అనుకుంటారు కొంతమంది. నేను ఇప్పటి వరకు నా జీవితంలో ఎవరిని తిట్టినా మైపాల్ రెడ్డి గారిని ఒక్కడనే తిట్టినా, మా అంటే జీవన్ రెడ్డిని తిట్టుంటా. మిగతా ఏ ఎమ్మెల్యేని కూడా నేను అగౌరవపరచలే, ఎవరి దగ్గర బూతులు మాట్లాడలే. ఇన్ఫ్యాక్ట్ లైవ్లో ఎవడైనా ఇప్పుడు ఒక అమ్మాయి మాట్లాడుతుంది, ఇప్పటికే మీడియాలో అమ్మాయిలను అసలు ఒక ఆట ఆడుకుంటారు, చాలా రకాలుగా వేధిస్తారు. ఇవన్నీ ఈ బాధలు నాకు వద్దనే నేను డైరెక్ట్గా ఓన్గా పెట్టుకొని ప్రజల కోసం కొట్లాడుతున్నాం ఛానల్లో. ఓకే, ఇప్పుడు ఏమైపోయింది? రావట్లే. ఇప్పుడు ఇటువంటి కమెంట్లు అన్నీ పెడితే ఊరుకోవాలనా అండి? రాణి రుద్రమలక్క తిరగబడాలే, ఏమ్రా ఏం పెడుతున్నాం అని చెప్పి అడగడం తప్ప ఒక్కసారి చీర్చి చెండాడితే నెక్స్ట్ టైం ఎవరు మాట్లాడరు. ఈ మాత్రం ఫైర్ లేకపోతే ఈ ఫీల్డ్లో కష్టం అండి. చెప్పేటోళ్ళు మస్తు చెప్తారు, కానీ అనుభవించేటోళ్ళకి తెలుస్తుంది బాధ. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్గా రకరకాల ఇబ్బందులు ఉంటాయి మాకు. సో మరి వీటన్నిటి నుంచి మాట్లాడాలంటే ఈ మాత్రం ధైర్యంగా ఉండాలి, గట్స్ ఉండాలి, ఒక ఫైర్ ఉండాలి. ఏదైతే అదైందని ముందరకు పోతేనే నడుస్తుంది. సో ఇంకొంతమంది తయారవ్వాలి నాలక్క మీడియాలో, ఇంకొంతమంది తయారవ్వాలా. ఇప్పటికే ఆల్రెడీ చాలా ఛానల్స్లో అరే సావేలాగా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటారా చూడు అని చెప్పి అమ్మాయిలు ఎతుకుతుర్రట. నాలక్క మాట్లాడే వాళ్ళు నా వీడియోలు చూపించి అడుగుతుర్రంట. చాలు, సక్సెసే కదా. మరి నేను అక్కడ నాకు డబ్బులు వచ్చినాయా లేవా, ఏం నడుస్తుందా లేదా తెలియదు అంటే నాలాగా మాట్లాడే వాళ్ళు కావాలని చెప్పి మిగతా ఛానల్ వాళ్ళు ఎతుకుతున్నారు అంటే మరి అక్కడ నేను డెఫినెట్గా సక్సెస్ అయినట్టే. సో బరాబర్ కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతున్నా రేవంత్ రెడ్డి గారు. మీకే చెప్తున్నా, 40 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే ఎదురు చూస్తూ ఉన్నాడు. హరీష్ రావు పైసలు ఇస్తాడా, కేసీఆర్ పైసలు ఇస్తారా అన్నా, మీరు రెడీగా ఉంటే మేము రెడీగా ఉన్నామన్నా, మీరు సై అంటే మేము సై అంటామన్నా అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మరి ఈ రిపోర్ట్లు మీకు ఇంటెలిజెన్స్ ఇవ్వట్లేదా? అడగండి ఇంటెలిజెన్స్ని. ఇస్తలేరా? మీ వెనకాల ఏం జరుగుతుందో. మాకు పైసలు లేవు కేసీఆర్ గారు, మా పరిస్థితి బాగాలేదు, ప్రజలలో బాగాలేదు, ఇటు డబ్బులు లేవు, అప్పుల పాలైపోయినాం, అప్పులలో పిక్క తింటున్నారు, మనశ్శాంతిని కరువైపోయింది అని చెప్పి మీడియేటర్ల ద్వారా పోతున్నారు. ఉట్టిగానే పెట్టిండా బీజేపీ ఎల్పీ లీడర్ ప్రెస్ మీట్ పెట్టి 40 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్తో టచ్లో ఉన్నారని చెప్పి ఊరికనే పెట్టిండా? ఉత్తుగానే బీజేపీ ఎల్పీ లీడర్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి, మహేశ్వర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇది అని చెప్తున్నారంటే అంత చిన్నగా ఎందుకు చూడాలి మీరు? అదంతా వాస్తవమే కదా. మరి నిజంగానే కేసీఆర్ మరి ఫామ్ హౌస్లో వ్యూహాలు రచిస్తుండా, ఏం రచిస్తుండా, టైం ఇవ్వాలా ఏమి ఇవ్వాలా పక్కన పెడితే అయితే బీజేపీ నుండి నరుక్కొస్తారు, బీజేపీ బీఆర్ఎస్ అన్న నరుక్కొస్తుంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ప్రధాన ప్రతిపక్షం ఎప్పటికైనా బీజేపీకి ఎవరు ప్రధాన ప్రతిపక్షం? కాంగ్రెసే, బీఆర్ఎస్ కాదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ అధికారంలోకి రావాలంటే ప్రాంతీయ పార్టీల మద్దతు ఉండాలి బీజేపీకి. ఇక్కడ వీళ్ళు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఏఐసిసి అక్కడ ఏఐసిసి కాంగ్రెస్, ఇండియన్ కాంగ్రెస్ తోటి వీళ్ళకి లింకులు ఉన్నాయి, ఇటు బీజేపీతో కూడా లింకులు ఉన్నాయి. ఇక్కడ మధ్యలో బలిపశం అయ్యేది ఓవర్రా నాయన అంటే మా రేవంత్ రెడ్డి గారే. అదే నాకు చెప్తేనేమో అర్థం కాదు. ఇక్కడ 40 మంది ఎమ్మెల్యేలు టచ్లకు పోయిండ్రు. అది బీజేపీ అవుతుందా, బీజేపీ బీఆర్ఎస్ అవుతుందా, ఆ ఏకనాథ్ షిండే వాళ్ళు అవుతుందా, లేకపోతే మహారాష్ట్ర లాస్ట్ టైం ఎట్లయితే అయ్యిందో ఎట్లా పంచుకుంటారా, లేకపోతే ఎట్లనైతే పట్టణచేర్ల అందరు ఒకటే పార్టీలు ఉన్నారో అట్లనే అందరు ఒకటే పార్టీ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందా, బలమైన నాయకులందరూ ఒక సైడ్కి వెళ్ళిపోతుందా, ఏదైనా జరగచ్చు, ఏమో గుర్రం ఎగరవచ్చు కూడా. సో నేను చెప్పేది ఏంటంటే
వీళ్ళకి ఇప్పటి వరకు ఎమ్మెల్యేలను మీరు పిలిచి మాట్లాడలేదు, ఎమ్మెల్యేలతో ఒక మీటింగ్ పెట్టింది లేదు. సో ఎమ్మెల్యేల సాధక బాధకాలు ఏందో మీరు తెలుసుకోలేదు, వాళ్ళ మనసుల బాధ మీరు తెలుసుకుంటలేరు, మెడిసిన్ రాస్తలేరు. వాళ్ళు చెప్పుకునేటువంటి పరిస్థితి. చాలా మందికి అసలు ఎమ్మెల్యేలు ఎవరో కూడా తెలియదు, కాంగ్రెస్లో చాలా మందికి తెలియదు. ఇంటర్వ్యూలు ఇయ్యరు, మీడియా ముందుకు రారు, మీడియా మేనేజ్మెంట్ లేదు. ఎమ్మెల్యేల పేర్లు చెప్పమంటే కూడా ఎవరు చెప్తలేరు నియోజకవర్గాలలో. అట్లా అయిపోయింది పరిస్థితి. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. ఎమ్మెల్యేల పేర్లు చెప్పమంటే కూడా ఎవరు చెప్పలేటువంటి పరిస్థితి. అంతెందుకు నాకే తెలియదు, నాకే కొంతమంది ఎమ్మెల్యేల పేర్లు తెలియదు, మంత్రుల పేరు తెలుసు. మా అంటే కొన్ని నియోజకవర్గాలలో ఈ కొంతమంది మొన్న రీసెంట్ టైంలో పార్టీ మారిన వాళ్ళ పేర్లు తెలుసు, ఇంకొంతమంది పేరు తెలుసు. 64 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు చెప్పవమ్మా అంటే టక్కటక్క నేను చెప్పలేను. సో ఇక ప్రజలు ఏం చెప్తారు? సో అట్లా ఉంది మీ మార్కెటింగ్, మీ కాంగ్రెస్ మార్కెటింగ్ కానీ, మీ సోషల్ మీడియా కానీ, లేకపోతే ఏమంటారు మీ మీడియా మేనేజ్మెంట్ కానీ అట్లా ఉంది. దేని వలనైతే పైకి వచ్చినావో దాన్నే తిట్టబట్టే ఉంటారా? సో నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా ఉండండి. ఏ క్షణం ఏదైనా జరగచ్చు. అది పంచాయతీ ఎలక్షన్స్ తర్వాత అవుతాయా, పంచాయతీ ఎలక్షన్స్ ముందర అవుతాయా అనేది సెకండరీ. నాకు తెలిసినంత వరకు లోకల్ బాడీ ఎలక్షన్స్ వరకు టచ్ చేయరు. లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినాకనే ఏదైనా జరుగుతుంది. ఆ లోకల్ బాడీకి వెళ్ళాలంటే కూడా ముందుగా ఏమడుగుతుర్రన్నా రేవంత్ అన్న, ఊర్లలో పోతే 6 గ్యారెంటీలు అయినాయా అని అడుగుతురు. ఇప్పుడు మా వీడియోలు ఎవరు చూస్తున్నారు? ఊర్లలో ఎవరు చూస్తున్నారు? సామాన్య రైతులు. వాళ్ళు అమ్మా నువ్వు ఫోన్లలో మాట్లాడతావు కదా టిక్కు 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 అని చెప్పి, నేను చూసిన, నువ్వు మొన్న మాట్లాడినావు కదా, అట్లా అడుగుతున్నారు పోతుంటే. అంటే వాళ్ళు ఎంత